అందరూ అనుకున్నారు ఇలా పట్టుకుంటాడు. ఇప్పటికీ ఎన్ని వేల మందిని చూసాం. అబ్బా అంటాడు, నడుము కలుక్కుమంటుంది, ఇలా పట్టుకుంటాడు, మనం వెళ్ళి మూత వేసి లాక్కుపోతాం అనుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరు ఊహించలేదు. ఆ శివధనస్సుని ఇలా పట్టుకోవడం, పైకెత్తడం, వింటినారి విప్పడం, తగల్చడం, ఆకర్ణాంతం లాగడం, పిడుగులు పడిపోయిన ధ్వని రావడం, పర్వతాలు బద్దలైపోయినట్టు చప్పుడు రావడం, భూమి కంపించినట్టు అయిపోవడం. ఒక్క రామ, లక్ష్మణ, విశ్వామిత్ర, జనక నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు ఆ శబ్ద ప్రకంపనలకు. రాముడు మాత్రం ధనుర్భంగమై అలా నిలబడ్డాడు. మహాయశాహ. అవతారము ఎవరి రూపంలో ఉందో జనకుడికి అర్థమైపోయింది. వెంటనే స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకున్నాడు. గబగబా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడు ఎవరో. వచ్చి భగవన్ దృష్ట వీర్యోమే, అప్ప రాముడెవరో నాకు అర్థమైంది, నాకు అల్లుడు లభించాడు, సీతమ్మకి భర్త లభించాడు. దాని అర్థం ఏమిటి? పరబ్రహ్మము ఏ రూపంలో భూమి మీద తిరుగుతోందో నాకు అర్థమైంది, నరుడిగా తిరుగుతున్నాడు.